రోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే మీ ఓటమికి కారణం టాలెంట్ లేకపోవడం కాదు, అదృష్టం లేకపోవడం కాదు, డబ్బులు లేకపోవడం కాదు. మీకు తెలియకుండా ప్రతిరోజు మీరు చేస్తున్న కొన్ని చిన్న చిన్న అలవాట్లు మీ భవిష్యత్తును నెమ్మదిగా నాశనం చేస్తున్నాయంటే మీరు నమ్మగలరా? ఒక భవనం ఒక్క రోజులో కూలిపోదు, చిన్న చిన్న పగుళ్లు వచ్చి చివరికి కూలిపోతుంది. అలాగే ఒక స్టూడెంట్ జీవితం కూడా ఒక్కో రోజుల్లో పాడవదు. ప్రతిరోజు చేసే కొన్ని తప్పులు అతని కలలను నాశనం చేస్తాయి. ఈ రోజు నేను చెప్పబోయే 5 హిడెన్ హ్యాబిట్స్ మీలో ఉన్నాయో లేదో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ గురించి మీకే ఒక కొత్త నిజం తెలుస్తుంది. మొదటి హిడెన్ హ్యాబిట్ ఏమిటంటే ఇంకా టైం ఉంది అనే ఆలోచన. చాలా మంది స్టూడెంట్స్ ఈ ఒక్క మాటతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్ కి ఇంకా నెలలున్నాయి, చదవడానికి ఇంకా సమయం ఉంది, జిమ్ కు రేపటి నుంచి వెళ్తాను, ఇంగ్లీష్ రేపటి నుంచి నేర్చుకుంటాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. విజయవంతమైన వ్యక్తులు సమయం కోసం ఎదురు చూడరు, సమయాన్ని ఉపయోగించుకుంటారు. గుర్తుంచుకోండి బంగారమ్స్, మీ జీవితంలో అత్యంత ఖరీదైన వస్తువు ఏంటో తెలుసా? డబ్బు కాదు, సమయం. పోయిన డబ్బు తిరిగి వస్తుంది, కానీ పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. ఇక రెండవ హిడెన్ హ్యాబిట్ ఏమిటంటే ప్రతి విషయంలో మోటివేషన్ కోసం ఎదురు చూడడం. చాలా మంది ఇలా అంటారు, మూడ్ లేదు, మోటివేషన్ లేదు, ఎనర్జీ లేదు. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను, టాపర్స్ ప్రతిరోజు మోటివేషన్ తోనే చదువుతున్నారా? కాదు, వారు డిసిప్లిన్ తో చదువుతున్నారు. మోటివేషన్ ఒక అతిథి లాంటిది, వస్తుంది వెళ్తుంది. కానీ డిసిప్లిన్ ఒక స్నేహితుడిలా జీవితాంతం మీతో ఉండిపోతుంది. మీకు మూడు ఉన్నా లేకపోయినా పని చేయడం నేర్చుకోండి, అదే విజయానికి మొదటి మెట్టు. ఇక మూడవ హిడెన్ హ్యాబిట్ ఏమిటంటే ఇతరుల అప్రూవల్ కోసం జీవించడం. మీ జీవితంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు అని భయపడి మీ కలలను వదిలేసిన సందర్భాలు ఎన్నెన్నో. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో అందరినీ సంతోషపరచడం అసాధ్యం. మీరు చదివినా మాట్లాడతారు, చదవకపోయినా మాట్లాడతారు. మీరు విజయం సాధించినా విమర్శిస్తారు, ఓడిపోయినా విమర్శిస్తారు. కాబట్టి ఇతరుల అభిప్రాయాల కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం మీరు జీవించండి. ఇక 4వ హిడెన్ హ్యాబిట్ ఏమిటంటే ఫోన్ చేతిలోకి తీసుకొని 5 నిమిషాలు మాత్రమే అనుకోవడం. ఆ 5 నిమిషాలు ఎలా 2 గంటలు అవుతున్నాయో కూడా మీకు తెలియదు. సోషల్ మీడియా కంపెనీలను మీ సమయాన్ని తీసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. మీరు స్క్రోల్ చేస్తున్న ప్రతి వీడియో మీ కలల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఒక్కసారి మీ స్క్రీన్ టైం చూసుకోండి, అది మీ భవిష్యత్తుకు అద్దం లాంటిది. మీరు సమయాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారో అదే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. 5వ హిడెన్ హ్యాబిట్ ఏమిటంటే మీ మీద మీకు నమ్మకం లేకపోవడం. చాలా మంది విద్యార్థులు అంటే చాలా మంది స్టూడెంట్స్ చదవక ముందే ఓడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే నిర్ణయించుకుంటున్నారు, నేను చెయ్యలేను, నాకు రాదు, నా అదృష్టం బాగులేదు అని. ఒక్కసారి ఆలోచించండి, మీరు ప్రయత్నించక ముందే మీకు ఓటమి ఎలా తెలుసు? మీలో ఉన్న శక్తిని మీరు కూడా ఇంకా చూడలేదు. మీరు మీ గురించి అనుకున్న దానికంటే చాలా బలమైన వ్యక్తి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ రోజు నుంచి 5 సంవత్సరాల తర్వాత మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, తల్లిదండ్రులకు గర్వకారణం కావడం. అయితే ఆ భవిష్యత్తు ఈ రోజు మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. కలలు కనడం అందరికీ వస్తుంది, కానీ వాటి కోసం త్యాగం చేయడం కొందరికి వస్తుంది. ఫ్రెండ్స్, జీవితంలో గొప్ప విజయాలు ఒక్కసారిగా రావు, చిన్న చిన్న అలవాట్ల వల్ల వస్తాయి. రోజు 30 నిమిషాలు అదనంగా చదవడం, ఉదయం 30 నిమిషాలు ముందుగా లేవడం, 1 గంట ఫోన్ తగ్గించడం, ఇవి చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ 1 సంవత్సరం తర్వాత అవి మిమ్మల్ని వేల మందిలో ప్రత్యేకంగా నిలబడతాయి. విజయానికి పెద్ద రహస్యాలు ఏమి లేవు, చిన్న మంచి అలవాట్లు పెద్ద విజయాలను సృష్టిస్తాయి. మీ జీవితంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు కారణాలు చెప్పేవారు, ఇంకొకరు ఫలితాలు చెప్పేవారు. కారణాలు చెప్పేవారికి ఎప్పుడు సమయం ఉండదు, అవకాశాలు ఉండవు, అదృష్టం ఉండదు. కానీ ఫలితాలు చెప్పేవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్తారు. ఈ ప్రపంచం కారణాలను గుర్తుంచుకోదు, ఫలితాలను మాత్రమే గుర్తుంచుకుంటుంది. కాబట్టి కారణాలు చెప్పడం ఆపి చర్యలు ప్రారంభించండి. బంగారమ్స్, ఈ వీడియో ముగిసేలోపు ఒక నిర్ణయం తీసుకోండి. మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ రోజు గుర్తించండి, మీ ఫోన్ కాదు, మీ లక్ష్యం మీ చేతిలో ఉండాలి. మీ భయం కాదు, మీ కలలు మీ మనసులో ఉండాలి. ఈ ప్రపంచానికి ఇంకో సాధారణ వ్యక్తి అవసరం లేదు. తన కుటుంబాన్ని మార్చగలిగే, తన భవిష్యత్తుని నిర్మించగలిగే, తన కలలను నిజం చేసుకోగలిగే వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి మీరే కావచ్చు కదా, కానీ ఒక షరతు ఉంది, ఈ రోజు నుంచే మారాలి, ఇప్పుడే మారాలి. ఎందుకంటే 1 సంవత్సరం తర్వాత మీరు ఈ రోజు
రోజు ప్రారంభించి ఉంటే బాగుండేది అని అనుకోకుండా ఈ రోజు ప్రారంభించండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఎక్కువ నచ్చితే కనుక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ whenever I upload videos. Thanks for watching and stay focused.